యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోక సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని యేసు చెప్పినప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులను పరిసయ్యులను ఏమీ ఆలోచించుకొనసాగిరి? జవాబు: పక్షవాయువు గలవానితో యేసు నీ పాపములు క్షమింపబడినవి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న శాస్త్రులను పరిశీలను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమించగలడని ఆలోచించుకొనసాగిరి. 2. యేసు శాస్త్రులు మరియు పరిసయ్యుల ఆలోచనలు ఎరిగి వారితో ఏమన్నారు? యేసు శాస్త్రులు మరియు పరిసయ్యుల ఆలోచనలను ఎరిగి వారితో మీరు మీ హృదయములలో ఏమి ఆలోచిస్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పుడు సులభమా? నీవు లేచి నడువుము అని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పాను. 3. పక్షవాయువు గలవానిని చూసి యేసు ఏమన్నారు? యేసు పక్షవాయువు గలవానిని చూసి నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి వెళ్ళమని పక్షవాయువు గలవానితో చెప్పాను. 4. పక్షవాయువు గలవాడు బాగుపడి ఏ విధముగా తన ఇంటికి వెళ్ళెను? జవాబు: పక్షవాయువు గలవాడు బాగుపడి తాను పండుకొని ఉన్న మంచము ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. 5. యేసు లేవి అని సుంకరిని ఎక్కడ చూశాను? యేసు లేవి అని సుంకరిని సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూశాను. 6. యేసు లేవి అని సుంకరిని సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి వానితో ఏమన్నాడు? యేసు లేవి అని సుంకరిని సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించమని సుంకరితో చెప్పగా సుంకరి సమస్తమును విడిచిపెట్టి లేచి యేసును వెంబడించెను. 7. యేసును వెంబడించిన తరువాత లేవి ఏం చేసెను? జవాబు: లేవి తన ఇంట యేసుకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. దీనిపై మీ కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.